ఓకే మిత్రులారా, ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎంపీఐడి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశాడు. మరి మా ప్రభుత్వం వస్తే 4016 నుండి 6016 డిసెంబర్ నెల నుంచే ఇస్తానని చెప్పాడు 2023 సంవత్సరంలో. మరి 2023 డిసెంబర్ నుంచి ఈ రోజున 2026 ఫిబ్రవరి నెల వరకు ఇంతవరకు కూడా మరి పింఛన్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఎందుకని ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు కానీ పింఛనదారులు కానీ వారి యొక్క పరిస్థితి అయోమయంగా ఉన్నది. 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని ఈ రోజున 20 నుంచి 28వ తారీఖు వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి పక్క రాష్ట్రంలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖు ఆదివారం ఉంటే 28వ తారీఖే ఇస్తున్నారు. మరి ఎందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నదో ఈ యొక్క ప్రభుత్వము అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో వనరులు ఉన్నాయి. మరి ధనిక రాష్ట్రంగా పిలువబడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున పింఛనుదారులకి సమయానికి పింఛన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున మరి కొత్త పింఛన్స్ లేవు. మరి కొత్త పింఛన్స్ 23 లక్షల పైచిలుకు మంది లబ్ధిదారులు పెట్టుకొని ఉన్నారు. మరి వాళ్ళకి ఎప్పటి నుంచి 2023 నుంచి కూడా జనవరిలో అన్నారు పెట్టుకోండి పింఛన్ అని. జనవరిలో పెట్టుకుంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, 25 నెలలు అవుతుంది, కానీ ఒక్క పింఛన్ కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా మరి కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఇంకా వేరే వంక చూపుతూ అనేకమైన ఇబ్బంది పెడుతూ దగ్గర 2 లక్షల పింఛన్ కట్ అయినాయి. ఎప్పుడు గత సంవత్సరం 2025 నుంచి ఇప్పటి వరకు కూడా 2 లక్షల పింఛను లబ్ధింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా లబ్ధిదారుల సంఖ్య 44,49,767 ఉంటే ఈ రోజున 41,331కి తగ్గింది. మరి అదేవిధంగా వికలాంగుల పెన్షన్ కూడా దగ్గర 24,378 మంది వికలాంగుల పెన్షన్స్ కట్ చేయడం జరిగింది. ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వానికి న్యాయం అని ఎంపీఆర్గా డిమాండ్ చేస్తున్నా. మరి వికలాంగుల పెన్షన్ మొత్తం కూడా 5,14,422 పెన్షన్స్ ఉండేది. మరి వాటిలో ఇప్పటికీ అది ఒక జీబెట్టి కారు ఉన్నది, ఇంకా ఇల్లు ఉన్నదని జీబెట్టి ఈ రోజున 24,000 మంది పెన్షన్ వికలాంగులు కట్ చేయడం జరిగింది. ఎంతవరకు ఈ యొక్క ప్రభుత్వానికి కరెక్ట్ అర్థం చేసుకోవాలి. ఈ రోజున 4,016 నుంచి 6,016 ఇస్తారని మాట తప్పినటువంటి సీఎం గారు ఇప్పుడు ఈ యొక్క మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను, మా వికలాంగుల సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయండి, ఎమ్మటే తక్షణమే పింఛన్ పెంచి ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మరి వికలాంగుల పింఛన్ పెంచకపోతే మరి ఏ విధంగా ఉంటుందో మీకు ప్రభుత్వానికి తెలియజేస్తాము. ఎందుకంటే ఈ రోజున అణగారిన వర్గం ఏదైనా ఉందంటే మరి వికలాంగులే. మరి వికలాంగుల మీద ఎందుకు మీకు ఇంత చిత్తశుద్ధి లేదు అనేసి ఎంపీఆర్డీగా డిమాండ్ చేస్తున్నాను. మరి అదేవిధంగా మరి కొత్త పెన్షన్స్ కోసము వెయిట్ చేస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగిపోయి అనేకమైన జబ్బులతోటి ఇరిగిపోయి సర్టిఫికేట్ తెచ్చుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం కూడా కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు. కాబట్టి తక్షణమే ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో మా వికలాంగులకు కానీ పెన్షన్దారులకు కానీ ఎక్కువ బడ్జెట్ కేటాయించి తక్షణమే కొత్త పెన్షన్స్, మరి అదేవిధంగా పాత పెన్షన్దారులు కూడా అందరూ కూడా పెన్షన్ పెంచేయాలనేసి ఎంపీఆర్డీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని చూసినట్లయితే ఈ రోజున కేంద్ర ప్రభుత్వము 2014 సంవత్సరం నుంచి కూడా 300 రూపాయలే పెన్షన్ ఇస్తుంది. మరి 300 రూపాయలతోటి మరి ఏ విధంగా బతుకుతారనేసి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా మేము అడుగుతున్నాము. ఎందుకంటే మరి ఈ రోజున 300 రూపాయలకి ఏమొస్తుంది, ఒక పూట భోజనం వస్తుంది. మరి ఒక పూట భోజనంతో 30 రోజులు బతకగలుగుతారనేసి మరి మోడీ గారిని అడుగుతున్నాను. కాబట్టి
మోడీ గారు తీసిస్తుంది ఉంటే మరి వికలాంగులు రాగానే 2014 సంవత్సరంలో వికలాంగులు తీసేసి దివ్యాంగ అనేసి సంబోధించి బోధించాడే. మరి ఈ రోజున మరి అంటే దివ్యాంగని చెప్పి మా నోరు కొడుతున్నావా, మా పొట్ట కొడుతున్నావా అనేసి మోడీ గారిని అడుగుతున్నాము. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంపీలు 8 మంది ఉన్నారు. మరి వికలాంగుల సమస్యల గురించి కానీ పార్లమెంటు సమావేశంలో ఏ ఒక్కరు కూడా మాట్లాడేటి దౌర్భాగ్య స్థితి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి మేమంటే అంత చులకనా అనేసి ఎంపీఆర్డీగా డిమాండ్ చేస్తున్నా. మరి తక్షణమే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో వికలాంగుల పెన్షన్ 5,000 పెంచాలనేసి ఎంపీలందరూ కూడా డిమాండ్ చేయాలనేసి ఎంపీఆర్డీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నాను. మరి అదేవిధంగా మరి ఈబీజీ రామ్ బిల్లు మన తీసుకొచ్చారు 2025 చట్టాన్ని. దీని ద్వారా వికలాంగుల ఉపాధి కోల్పోతారు. మరి వికలాంగులకి ఇంతకుముందు గాంధీ ఉపాధి హామీ పథకం ఉండేది. గ్రామాలలో వికలాంగులు మరి సైకిల్ తోటి వాళ్ళకి కావాల్సినటువంటి పనులతోటి 100 రోజులు పని చేసేటోళ్ళు 100 రోజుల నుంచి 150 రోజుల వరకు పొడిగించారు. ఆ విధంగా పని చేసుకునే పనిని ఈ రోజున ఆ పని లబ్ధిదారులకు లేకుండా పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ బిల్లు ద్వారా 150 రోజులు కాదు 100 రోజులు పని కూడా దొరకదు. మరి 3,35,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టేది. ఈ సంవత్సరం 85,000 కోట్ల రూపాయలతోటి అనేక 14 కోట్ల మంది ఏ విధంగా జీవిస్తారు? మరి వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారు? మరి వాళ్ళకి ఉపాధి లేకపోతే మరి వాళ్ళకి 100 రోజులు పని ఉంటే ఈ రోజున వికలాంగులు మీరు పని చేయలేరు కాబట్టి మీరు పక్కన కూర్చోండి, పని చేసిన వాడికి 80 రోజులు పని ఇస్తారని చేపిస్తే వికలాంగులందరూ కూడా నష్టపోతారు. కాబట్టి ఈబీజీ రామ్ బిల్లుని తక్షణమే రద్దు చేయాలని ఎంపీఆర్డీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అన్ని బీసీ వర్గాలకి ఎస్సీ వర్గాలకి మైనారిటీ వర్గాలకి వాళ్ళకి బడ్జెట్ కేటాయిస్తారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకి బడ్జెట్ కేటాయింపులో అంత కొంతగా కొరతగా ఉన్నది. 0.8 పెట్టారు దేశంలో కేంద్ర ప్రభుత్వం. మరి 0.8 ద్వారా ఏ విధంగా వికలాంగుల సంక్షేమము వికలాంగులు ఏ విధంగా దేశంలో వాళ్ళకి లబ్ధి చేకూరుతుందనేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే 55,00,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగులకి 0.8 పెడితే ఏ విధంగా వికలాంగుల లబ్ధి చేకూరుతుంది? మరి దేశంలో 4% మంది వికలాంగులు ఉన్నారన్నారే, మరి 4% కూడా నిధులు సమకూర్చకుండా 0.88 ప్రకారం అంటే 1% కూడా పెట్టకుండా వారికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందని ఎంపీఆర్డీగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకి 3 లక్షల కోట్లు పెడితే 3 లక్షల కోట్ల 15,000 కోట్ల రూపాయలు వికలాంగుల సంక్షేమానికి పెట్టాలనేసి ఎంపీఆర్డీ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మరి అదే విధంగా 2024-2025 సంవత్సరంలో మరి పరికరాల కోసము మరి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మరి హెచ్చించి పెట్టింది. ఆ 50 కోట్ల రూపాయలని మరి పరికరాల ద్వారా మరి ఉపాధి కోసము లోన్ ద్వారా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కూడా 2026 బడ్జెట్ పెడతానికి వచ్చింది. ఇప్పటి వరకు కూడా 50 కోట్ల రూపాయలు పరికరాలు ఇప్పటివరకు కూడా పంపిణీ చేయలేదు. ఆ యొక్క పరికరాలని ఆ 50 కోట్లు 2023-24లో కూడా 50 కోట్ల రూపాయల బడ్జెట్ మరి కేటాయించారు. 100 కోట్ల బడ్జెట్ ని ఈ రోజున వికలాంగుల సంక్షేమ శాఖకి అందించారు. అవి ఇప్పటివరకు కూడా పరికరాలు కానివ్వండి వాళ్ళకి ఉపాధిగా లోన్లు కానీ ఇప్పటివరకు మంజూరు చేయలేదు. ఆ లబ్ధిదారులు ఏమంటే గుర్తించి తక్షణమే మంజూరు చేయాలనేసి ఎంపీఆర్డీ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు పెట్టేటువంటి బడ్జెట్ లో మా వాటా మాకు ఇవ్వాలనేసి ఎంపీఆర్డీగా డిమాండ్ చేస్తున్నాము. జై వికలాం, జిందాబాద్ జిందాబాద్, ఎంపీఆర్డీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఎంపీఆర్డీ జిందాబాద్. వికలాంగుల పెన్షన్ తక్షణమే అమలు చేయాలి, తక్షణమే అమలు చేయాలి, పెంచాలి. హాయ్, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.